నార్మల్‌గా ఈ టైంకి థియేటర్‌లో కూర్చొని సినిమాలో ఏమైతుందో అర్థం గాక గుడ్డలు చించుకుంటా 'జై బాలయ్య! జై బాలయ్య!' అని అరుస్తా ఎంజాయ్ చేస్తా అనుకున్న టైము. కానీ వీడియో తీయాల్సొస్తుంది. ఎందుకంటే 'అఖండ 2' ఈరోజు రిలీజ్ గావాలి. రిలీజ్ అంటే ఈరోజు ప్రీమియర్స్. బట్ సడెన్‌గా అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ ఆర్ కెనడా, వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ ఆర్ క్యాన్సెల్డ్ రైట్ నౌ. పోయా మోసం స్పిట్ పోయా మోసం పోయా మోసం పోయా మోసం పోయా మోసం. చూస్తే మన ప్రొడక్షన్ హౌస్ 14 రీల్స్ ఎవరైతే కొన్ని సినిమాలు తీసిర్రో మన తెలుగులో, వాళ్ళవి కొన్ని బాకీలు మిగిలిపోయినాయంట. ఈరాస్ కంపెనీకి, బాలీవుడ్ నార్త్ సైడ్ కంపెనీ అది. చూస్తే నేనొక్కడినే ఆగుడు టైం అప్పటి లాసెస్ని ఇంకా క్లియర్ చేయలేదు. ఆ స్టేట్మెంట్స్ క్లియర్ చేస్తే కానీ అక్కడ థియేటర్లో రాదు. అర్థం కావట్లేదు నాకేమైతుందో. ఎందుకంటే ఓజీ అప్పుడు ఇట్లనే యార్క్ సినిమాస్ గొడవ ఇదంతా అయింది. ప్రీమియర్ లొల్లి నడిచింది. అట్ ద ఎండ్ అట్లీస్ట్ సినిమాలు వచ్చినాయి. బట్ ఆబ్వియస్లీ చాలా మంది ప్రీమియర్స్ మిస్ కావాల్సి వచ్చింది ఈ పూర్ ప్లానింగ్ వల్ల. సేమ్ ఫర్ అఖండ 2. సినిమా ఎలా ఉంటుందని పక్కకు పెడితే హైప్ అయితే చాలా ఉంది. స్పెషల్లీ మన బోయపాటి అండ్ బాలయ్య గారి కాంబినేషన్ తెలిసిందే. అండ్ తమన్నా ఇచ్చిన బీజం అలా ఉంటుంది. సో సినిమా అర్థం కాదు, పిచ్చెక్కుతుంది. బట్ స్టిల్ మనం అరుస్తాం. అలా చూసే ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయింది. హోప్ఫుల్లీ ప్రొడ్యూసర్లు ఇది రిజాల్వ్ చేస్తే బాగుంటుంది. అదే కాకుండా ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అసలు రిలీజ్ డేట్ పెట్టడం ఎందుకు, టికెట్లు అమ్మడం ఎందుకు, ఈ లాస్ట్ వరకు ఫ్యాన్స్ని వెయిట్ చేయించి బిస్కెట్ చేయడం ఎందుకు? బాలకృష్ణ గారు ఆల్రెడీ ఎక్కువ బడ్జెట్లో కూడా సినిమాలు తీయడానికి తీసేది వెరీ మినిమల్ బడ్జెట్లల్లో. ఆయన సినిమాలో కూడా బ్లాక్ అయితే ఇక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టే సినిమా తీసేటోళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఏమనంటే టీఎఫ్ అని కాపాడాలి, పైరసీ చంపేస్తుంది, అది ఇది అంటారు. చంపుతుంది వాళ్ళు ఎవరో కాదు, చంపుతుంది ఈ పూర్ ప్లానింగ్, పర్ఫార్మెన్స్. బట్ యా, వెరీ సాడ్. ఈ సినిమా ట్రైలర్ చూసినాక సినిమా ప్రీమియర్లు మిస్ అయినందుకు సంతోషపడాలా, లేదా మన తెలుగు సినిమాలకు ఎందుకు ఇన్ని అడ్డంగా వస్తున్నాయి అనడానికి బాధపడాలి, నాకు అర్థం కావట్లే. ఎనీవే, ఎండ్ ఆఫ్ ద డే మాత్రం చాలా డిసప్పాయింటెడ్. ఐ రియలీ వాంటెడ్ టు వాచ్ బాలకృష్ణ గారు ఆన్ బిగ్ స్క్రీన్. ఆ స్నోలా, ఆ మెషిన్ గన్, ఆ త్రిశూలం షాట్ అయితే ఎలా సెటప్ ఉంటుంది అన్నది ఐ వాజ్ రియలీ క్యూరియస్. ఐ థింక్ ఐ హ్యావ్ టు కీప్ వెయిటింగ్. బట్ రివ్యూ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. స్టే ట్యూన్ టు జాయ్స్ ఆఫ్ సినిమా. థ్యాంక్ యూ అండ్ టాక్ టు యు లేటర్. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్.